వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ ప్రత్యూష. ఈ మధ్య కాలంలో ఏజ్ డిఫరెన్స్ లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఏదో ఒక రకమైన జబ్బుతో ఇబ్బంది పడుతున్నారు. లైక్ బీపీ, షుగర్, హార్ట్ అటాక్స్ వంటివి ఎన్నో. అసలు ఇవి ఎందుకు వస్తున్నాయి, ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ వీడియో వారికి ఎంతో యూస్ఫుల్ గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. వీటి గురించి క్లియర్ గా చెప్పడానికి ఇప్పుడు మన ముందున్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్, మనకి ప్రీవియస్గా ముందు చూసుకున్నట్లయితే జాయింట్ పెయిన్స్ అనేవి 40+ ఏజ్ ఉన్న వాళ్ళలోనే ఎక్కువ కనిపించేవి. బట్ ఇప్పుడు ఏంటంటే మన టీనేజర్స్ వాళ్ళు కూడా కొంచెం దూరం నడవగానే మోకాలు పట్టేశాయి, మోకాలు నొప్పులుగా ఉన్నాయి అని ఫీల్ అవుతున్నారు. అసలు ఎందుకు ఇంత చిన్న ఏజ్లోనే జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి? వీటిని క్యూర్ చేసుకోవడానికి ఏమైనా టిప్స్ చెప్తారా? సో యాక్చువల్లీ ఈ జాయింట్ పెయిన్స్ తక్కువ ఏజ్లో రావడానికి స్పెసిఫిక్ రీజన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే, ఎప్పుడైనా సరే మన బాడీలో సర్కేడియన్ రిథమ్ మారిపోతుంది అండ్ అవర్ లైఫ్ స్టైల్ మారిపోతుంది, ఫుడ్ హ్యాబిట్ మారిపోతుంది. అప్పుడు దెన్ వాట్ హ్యాపెన్స్, ఇన్ఫ్లామేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ అవర్ బాడీ. ఓకే, సో దట్ ఇన్ఫ్లామేషన్ క్రియేట్స్ ద పెయిన్ ఇన్ ద different types of joints. Okay, so basic reason మనం నార్మల్ భాషలో చెప్తే టాక్సిన్స్ ఎప్పుడైనా సరే మన బాడీలో ఎక్కువ అయిపోయిందంటే దానివల్ల ఏమవుతుందంటే మనకు జాయింట్ పెయిన్స్ రావడం 100 to 100% అవకాశం ఉంది. అండ్ టాక్సిన్స్కు మనం న్యూట్రలైజ్ చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ ఆల్కలైన్ ఫుడ్. ఓకే, సో దట్ ఈస్ నంబర్ 1. అండ్ వీ మస్ట్ హ్యావ్ డైలీ ఎక్సర్సైజ్. డైలీ బేసిస్లో మనకు ఎక్సర్సైజ్ కూడా ఉండాలి. ఎలా ఉండాలంటే నార్మల్ ఎక్సర్సైజ్ కాదు, లైక్ స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ ఎక్సర్సైజ్ ఉండాలి. లైక్ యోగా ఆర్ జిమ్ ఆర్ మేబీ సమ్ సార్ట్ ఆఫ్ వర్కౌట్, ఇది అన్నీ ఉండాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, లైక్ ఇన్ కేస్ యు ఆర్ స్లీపింగ్ వెరీ లేట్ ఇన్ ద నైట్, యు ఆర్ వేకింగ్ అప్ వెరీ ఎర్లీ, ఎలాంటి ఏమైనా లైఫ్ స్టైల్ ఉంది అంటే అది కూడా మనం మార్చాలి. ద రీజన్ బిహైండ్ దట్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, నైట్ టైంలో స్పెసిఫికలీ మన శరీరంలో, ప్రతి ఒక్కరి శరీరంలో కొన్ని హార్మోన్ సిక్రేషన్ జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుందంటే వెన్ వీఆర్ స్లీపింగ్ వెల్ ఇన్ ద నైట్, ఆ టైంలో జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఈ టైప్ హార్మోన్ సిక్రేషన్ ఎప్పుడైనా జరిగితే సో మన బాడీలో ఏమవుతుందంటే యాంటీబాడీస్ పెరుగుతాయి. ఓకే, యాంటీబాడీస్ పెరగడానికి ఈ హార్మోన్ సిక్రేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్ అక్కడ. సో మనకు నిద్ర లేకపోతే కూడా మన బాడీలో ఇన్ఫ్లామేషన్ క్రియేట్ అవుతుంది. అండ్ ఎప్పుడైనా సరే ఇన్ఫ్లామేషన్ క్రియేట్ అయితే పెయిన్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, సో ఇదాన్ని న్యూట్రలైజ్ చేయాలంటే వీ మస్ట్ టేక్ గుడ్ ఫుడ్ ఇన్ ద నైట్. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, లైక్ వెరీ వెరీ స్పెసిఫిక్ రీజన్ విచ్ ఐవ్ సీన్, లైక్ కంటిన్యూస్లీ కన్జంప్షన్ ఆఫ్ ద ప్రాసెస్డ్ ఫుడ్ ఆన్ డైలీ బేసిస్. కంప్లీట్గా కొంతమందికి నేను చూశాను, నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఈ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ తినడం కంప్లీట్గా మానేశారు. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే వీ గెట్ డెఫిషియన్సీ ఆఫ్ ద లైఫ్ ఎంజైమ్స్ ఇన్ అవర్ బాడీ. ఎందుకంటే ప్రాసెస్ ఫుడ్లు, ఏ ప్రాసెస్ ఫుడ్లు అయినా సరే మనకు లైవ్ ఎంజైమ్స్ ఉండవు. ఓన్లీ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ విచ్ ఈస్ గ్రోయింగ్ అండర్ ద సన్లైట్. ఓకే, సన్లైట్లో ఏమేమి పెరుగుతుంది అంటే ఆల్ సార్ట్ ఆఫ్ ఫ్రూట్స్, ఆల్ సార్ట్ ఆఫ్ వెజిటబుల్స్, ఓకే, ఆల్ సార్ట్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్. దోస్ థింగ్స్ వీఆర్ గెటింగ్ ఓన్లీ ఫ్రమ్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. సో ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మన డైలీ లైఫ్లో తినడం మనం మొదలు పెడితే అప్పుడు ఏమవుతుందంటే వీఆర్ గెటింగ్ లైఫ్ ఎంజైమ్స్, వీఆర్ గెటింగ్ ఆక్సిజన్, వీఆర్ గెటింగ్ ఫైటోన్యూట్రియంట్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, even we are getting different other types of nutritional property from all these items. And because these fruits and vegetables, these are purely alkaline, so it will reduce the inflammation in the body. So body lo eppudaina sare manaku inflammation taggite manaku noppi raadu. అండ్ ఒకరు మనం నార్మల్ భాషలో మనం చెప్తే ఒకరికి ఓకే యంగ్ ఏజ్లో ఒకరికి డయాబెటీస్ వచ్చేసింది, లేకపోతే వాళ్ళకు ఆర్థరైటిస్ వచ్చేసింది, లేకపోతే వాళ్ళకు నార్మల్గా జాయింట్ పెయిన్ వచ్చేసింది, వాళ్ళకు ఏం తెలియదు, ఏమైందని వాళ్ళకి తెలియదు. బట్ హీస్ గెటింగ్ పెయిన్ ఆల్ ఓవర్ జాయింట్స్, ఆల్ ఓవర్ బాడీ ఈస్ గెటింగ్ పెయిన్. వాళ్ళకు మీరు ఏం చేయాలంటే జస్ట్ నా సజెషన్ ఇది, జస్ట్ ఫర్ 3 days let him take
ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్. దే షుడ్ స్టాప్ ఆల్ సోర్ట్ ఆఫ్ ప్రాసెస్ ఫుడ్ ఫర్ ద డే కంప్లీట్గా. వేరే ఐటమ్స్ అన్నీ మానేయాలి, ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినండి. బట్ విదిన్ 3 days of time దే విల్ గెట్ క్యూర్, కంప్లీట్లీ క్యూర్ ఫ్రమ్ ద పెయిన్. జస్ట్ తిని చూడు మంచిగా. దిస్ ఇస్ ఛాలెంజ్ ఫ్రమ్ మై సైడ్. ఓకే, సో ఇట్స్ వండర్ఫుల్ రెమెడీ. బట్ ఓన్లీ థింగ్ అంతా చేయాలి కదా. ఇంకో కొంతమంది ఇది చెప్పిన తర్వాత కొంతమంది ఏం చేస్తారు, సార్ ఎట్లా కాదు, మేము ఫ్రూట్స్ తినము బట్ తర్వాత అగైన్ టిఫిన్ చేసాం, అగైన్ మేము నైట్ పూట కొంచెం చపాతి తినాం, ఇది అని చెప్తారు. బట్ దట్ ఈస్ నాట్, యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ద ఎక్స్క్యూజ్. అక్కడ యూ షుడ్ బి వెరీ స్ట్రిక్ట్ ఫర్ ద కమిట్మెంట్. ఓకే, వన్స్ యూ ఆర్ వెరీ స్ట్రిక్ట్ టు ద కమిట్మెంట్, యూ విల్ డెఫినెట్లీ గెట్ రిజల్ట్ అండ్ ఇట్ విల్ బి రిజల్ట్ విదిన్ 3 days of time ఓన్లీ. ఎక్కువ రోజు పట్టదు. సివియర్ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకు మీరు జస్ట్ 3 days ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినిపించండి, వితౌట్ యాడింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ ప్రాసెస్ ఫుడ్, దే విల్ గెట్ క్యూర్. మెడిసిన్స్, ఫుడ్ అసలు ఏం అవసరం లేదు, ఓన్లీ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అలాంగ్ విత్ లీఫీ వెజిటబుల్స్ కూడా. ఓకే, వాళ్ళకు ఎంత ఘోరమైన పెయిన్ ఉన్నా సరే తగ్గుతుంది. బట్ అక్కడ రీజన్ ఏంటని మనకు తెలియాలి. సో వాళ్ళకు ఎందుకు వచ్చింది ఆ టైప్ పెయిన్, కంటిన్యూస్లీ కొంతమందికి పెయిన్ ఉంటుంది. సో దర్ మే బీ సమ్ అదర్ రీజన్స్, లైక్ మేబీ యూరిక్ యాసిడ్ లెవెల్ వాళ్ళకు ఎలివేట్ అయింది బాడీలో, దానివల్ల కూడా రావచ్చు. లేకపోతే ఆర్థరైటిస్ డెవలప్ అయింది, దానివల్ల కూడా రావచ్చు. ఒకరికి చికెన్ గునియా కానీ లేకపోతే డెంగ్యూ కానీ వచ్చేస్తే దానివల్ల కూడా వాళ్ళకు రావచ్చు. సో మనకు తెలుసుకోవాల్సిన చాలా అవసరం. సో అప్పుడు ఏమవుతుందంటే దే హ్యావ్ టు గో టు ఏ నియరెస్ట్ డాక్టర్. Otherwise, they can call me, they can come to my clinic and they can visit my clinic also. So we generally rule out like what is happening. వాళ్ళకు ఎందుకు ఆ టైప్ పెయిన్ వచ్చింది. సో వాళ్ళకు ఇన్ కేస్ లెట్స్ సే యూరిక్ యాసిడ్ లెవెల్ బాగా పెరిగిపోయింది, లేకపోతే వాళ్ళకు ఇన్ కేస్ ఆర్ఏ ఫ్యాక్టర్ బాగా పెరిగిపోయింది, ఆర్ఏ ఫ్యాక్టర్ వాళ్ళకు పాజిటివ్గా ఉంది, ఎట్లా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు దెన్ మేము ఏం చేస్తామంటే వీ గివ్ ద some sort of medication for them. They must get cure from some sort of problems, means that kind of problems. ఆ టైప్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలంటే కొన్ని మెడిసిన్స్ వాళ్ళు వాడితే వాళ్ళు దే కెన్ డూ దేర్ ఓన్ వర్క్, దే కెన్ గో టు ద డ్యూటీ వితౌట్ స్టాపింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ వర్క్ ఆన్ డైలీ బేసిస్. సో ఒకరు కంప్లీట్ బెడ్ రిటర్న్ అయినా సరే కూడా ఇఫ్ దే ఆర్ కమింగ్ టు మీ అండ్ దే ఆర్ యూజింగ్ సమ్ సార్ట్ ఆఫ్ మెడిసిన్, సో దే విల్ డెఫినెట్లీ గెట్ క్యూర్. అండ్ వాళ్ళకు ఇట్ మే టేక్ సమ్ టైమ్, బికాజ్ మనం చూసి వాళ్ళకు ఎగ్జాక్ట్లీ ప్రాబ్లమ్స్ బట్టి మనం మెడిసిన్ ఇవ్వాలి. దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది ఎన్ని రోజు పడుతుంది, ఎన్ని రోజులు వాళ్ళకు క్యూర్ అవుతుంది. అండ్ ఐ హ్యావ్ సీన్ లైక్ పీపుల్ హూ ఆర్ కమింగ్ టు మీ, వాళ్ళ సివియర్ జాయింట్ పెయిన్స్తో వస్తారు. అండ్ నా దగ్గరికి వచ్చినప్పుడు మై క్లినిక్ ఈస్ దేర్ ఇన్ ద అప్స్టేర్ యాక్చువల్లీ. ఓకే, సో దే ఆర్ కమింగ్ టు మీ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉండిపోతారు అనమాట, దే కెనాట్ క్లైంబ్ ద స్టెప్స్. సో అప్పుడు ఏమవుతుందంటే, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫస్ట్ విజిట్. జనరల్ ఐ కమ్ డౌన్, ఐ చెక్ దెమ్, ఐ డూ ద ట్రీట్మెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ విజిట్కి వాళ్ళు వచ్చినప్పుడు దే విల్ క్లైంబ్ ద స్టెప్ అండ్ దే విల్ కమ్ టు ద క్లినిక్ హ్యాపీలీ. సో దట్ సెట్ ఆఫ్ ట్రీట్మెంట్ వీ హ్యావ్. ఓకే, అండ్ దీస్ ఆర్ ఆల్ మిరాక్యులస్ ట్రీట్మెంట్. సో వన్స్ దే స్టార్ట్ యూజింగ్ మై మెడిసిన్, వాళ్ళకు జనరల్గా పెయిన్ కిల్లర్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వేరే ఏ మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఐ హ్యావ్ ఎ స్పెసిఫిక్ మెడిసిన్ స్పెషలీ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ జాయింట్ పెయిన్స్. సో ఆ మెడిసిన్స్ వాళ్ళు యూజ్ చేస్తే వాళ్ళకు నార్మల్గా దే కెన్ డూ దేర్ ఓన్ వర్క్ అండ్ దే విల్ గెట్ క్యూర్ డే బై డే. Okay. Yes. So that is the only thing I want. Okay, thank you, sir. Thank you.